అయితే ఈ గాడిద పిల్ల అనుకున్నదంట, మన దినాన్ని నేను వెళ్ళినప్పుడు అబ్బా నాకు ఎంత జయోత్సాహమో, ప్రజలందరూ నా చుట్టూ కూడారు, ప్రజలందరూ నాతో ఉన్నారు, ప్రజలందరూ నా చుట్టూ తిరిగి నాకు జేజేలు కొట్టారు కదా, ఈరోజు నాకు ఆశ కలిగింది, మరలా నేను వెళ్ళాలి, మరలా నేను వెళ్ళి ఆ యొక్క పురవీధుల్లో తిరిగినప్పుడు మరలా నాకు జేజేలు కొడతారని వెళ్ళి తిరుగుతూ ఉందంట. ప్రియమైన వారులరా, అక్కడున్న మనుషులు ఒకసారి చూశారు, 2 సార్లు చూశారు, 3వ సార్లు చూసి దీనికి ఏమి పని లేదు, ఉదయం నుంచి తిరుగుతానే ఉంది, అడు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, ఇటు జరుగుతుంది, అటు తిరుగుతూ ఉందని చెప్పి రాళ్లతో కొట్టి ఊరు వెలుపలకు తరిమారట దాన్ని. అది అనుకున్నది ఘనత వచ్చింది నాకు అని. కానీ దానిపైన కూర్చున్నటువంటి క్రీస్తు వలన ఆ గాడిద పిల్లకు ఘనత వచ్చిందనేది గ్రహించలేకపోయింది. ఈనాడు మనము కూడా అంతే. మన జీవితంలో సమృద్ధి కలిగింది అంత మాత్రం, మన జీవితంలో సంతోషం ఉంది, సమాధానం ఉంది. ఇవన్నీ ఎవరి వల్ల వచ్చాయంటే క్రీస్తు వలనే మనకు కలిగినాయి. సిలువలో మన కొరకు కార్చిన రక్తము వలన మనము విమోచింపబడి, క్రీస్తు రక్తములో పరిశుద్ధపరచబడి, ఆయన సన్నిధానంలో మనం ఎదుగుతున్నామంటే ఎవరి వల్ల మనకు రక్షణ వచ్చింది? క్రీస్తు వలన. చాలామంది మనం చేసే పనుల వల్ల, మనం చేసేటువంటి కార్యాల వల్ల మనకు ఘనత వచ్చింది అనుకుంటాం. దేవుడు నిన్ను ఘనపరచాలని నిశ్చయించుకున్నాడు గనుకనే నీకు ఘనత వచ్చింది.